మనము గోధుమ పిండిలో కొంచెం వేడి నూనె వేసి చపాతీలా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలా కలుపుకొని దానికైతే కలిపేటప్పుడు మాత్రం కొంచెం వేడి నూనె అయితే వేయాలండి. చపాతీలా కలుపుకొని దాన్ని మనం చాకుతో గంటుల్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అవి సంపంగి ముగ్గల్లా వస్తాయి. కొంచెం వెడంగా పెట్టుకుంటే పెద్దరెక్కలా వస్తుంది, కానీ చిన్నగా పెట్టుకున్నా బాగానే వస్తుంది. అయితే ఇలాగా చాకుతోని గంటుల్లా పెట్టి మనము సంపంగి ముగ్గులాగా దాన్ని మనము సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ది అలా మీకు సెట్ అవుతుంది లేదన్నట్టు ఉంటుంది. అలా చేస్తుంటే గ్రాడ్యువల్గా వచ్చేస్తుందండి. కానీ కొన్ని పెద్దవి కట్ చేస్తాం, కొన్ని చిన్నగా కట్ చేస్తామండి. ఇవి ఇలా చేసుకొని మనము దాన్ని నూనెలో వేయించుకోవడమని చాలా ఈజీ అండి. ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం పాకం తీసుకుంటే బాగానే ఉంటుంది. 2-3 రకాలుగా మనం చేసుకోవచ్చు. లేదు మనం ఇలానే తింటాము అనుకుంటే బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం వామ్ వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ తినని వాళ్ళు ఇందులో కొంచెం వామ్ వేసుకుంటే చాలండి. ఇంకేమీ అవసరం లేదు. కొంచెం వేడి నూనె వేస్తే చాలు. వేడి నూనె వేసి చపాతీ ముద్దలా కలుపుకోవడమే గోధుమ పిండిని. మైదా పిండితో చేస్తే టేస్టీగా ఉంటాయి, కానీ హెల్దీ అయితే కాదండి. పిల్లలకి ఏది మైదా పిండితో చేయకూడదు. చేసిన ప్రతి ఒక్కటి నేను గోధుమ పిండి, గోధుమ నూకనే యూజ్ చేస్తుంటాను. మైదా పిండితో టేస్ట్ బాగుంటుంది, కానీ అప్పుడైతే ఎవరో ఎప్పుడో ఒకసారి తినేవారు. ఇప్పుడు ఎక్కువ మంది మైదా పిండి ప్రతి వస్తువు మైదా పిండితో చేస్తున్నారు. కానీ గోధుమ పిండి హెల్దీ కదా, అందువల్ల నేను గోధుమ పిండితోనే ప్రతి ఒక్క ఐటెం ట్రై చేస్తాను. మర్చిపోకండి, మనం పిండి కలిపేటప్పుడు వేడి నూనెని మాత్రము పిండిలో వేయాలి. ఇంకేమీ అవసరం లేదు. వేసి చపాతీ ముద్దలా కలుపుకోవడమే అంతే. చాలా ఈజీ అండి. మనం చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. కాకపోతే జస్ట్ వేడి నూనె వేస్తే చాలు. మీరు కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్వీట్ అన్నది ఇందులో వేయకూడదు. తర్వాత పాకం తీసుకుంటే బాగుంటుంది. స్వీట్ అనేది వేస్తే మెత్తగా అయిపోతాయండి, కరకర రావు. అదే మనము కారంగా చేసుకోవాలి. షుగర్ పేషెంట్స్ కానీ తిన్న వాళ్ళు ఉంటే ఇందులో వామ్ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకిల్ లాంటి టేస్ట్ వస్తాయండి. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ పిండి కలిపేటప్పుడు వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ మనం వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఈ సంపంగి మొగ్గల్ని చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ ఐటెంలా ఉంటుందండి. అప్పుడప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఒకవేళ స్వీట్వి కావాలంటే మనం దాన్ని పాకం చేసుకుంటే సరిపోతుంది. పాకంలో వేసి తీయాలి. అది నేను ఇంకోసారి చేస్తానండి. ఇప్పుడైతే కనుక ఓన్లీ ఇలానే చేస్తున్నాను. ఇంకొకసారి నేను వీలుంటే పాకము ఎలా తీయాలి, దానిలో ఎలా వేయాలి ఏంటి అన్నది నేను ఇంకొక వీడియో చేస్తానండి. వెరీ సింపుల్, ఎంత ఈజీయో ఈజీ స్నాక్ ఐటమ్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వామ్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. వామ్ వేయకుండా మనం పాకం తీసుకుంటామంటే వామ్ వేయకూడదండి. పాకం తీయము నిమ్మకిల్లా తినేస్తాము అంటే వామ్ వేసుకోవాలి. మర్చిపోకండి. ఇందులో అయితే కనుక వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ ఇందులో కంపల్సరీగా వేయాలి. వేస్తేనే కరకరలు ఆడుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది పిండిలో కలుపుకోవాలి. తర్వాత ముద్దలో కాదు, వేడి నూనె పిండిలో కలుపుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇదైతే షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి.